Rakamundu, you're also aware of the fact that both the states, you're also aware of the fact that both the states have agreed in principle to hand over the control of common projects, that is Srisailam and NSP, in terms of Gazette notification 15 July 21. Very clearly, your government clearly has said that you wanted to hand over the projects. I'm not yielding, sir, I'm not yielding. Very clearly, then government wanted to hand over Nagarjuna Sagar to KRMB. Next. Okay. See, okay. Now, మీరు గత మొన్న ఒక చిన్న చర్చలో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు విషయం చెప్పిండు, అది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్పేస్తా. అంటే ఇట్ ఈస్ రాంగ్ అని, ఇట్స్ టోటలీ ఫాల్స్. సరే, ఆ స్మితా సబర్వాల్ గారి లెటరు ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్. అంటే ఇది యావత్ మొత్తం చదువుతా. సి ఇది మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. స్మితా సబర్వాల్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టు సీఎం. You are also aware of the fact that both the states have agreed in principle to hand over the control of common projects, that is Srisailam and NSP, in terms of Gazette notification dated 15 July 2021. But for want of finalization operation protocol of both the dams, handing over process is being delayed. It is a democratic responsibility of both the governments to maintain status quo in respect of controls. Okay, till handing over process is completed. అంటే మేము అప్పచెప్తున్నాము, కానీ ఏదో ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని. ఓకే, మొన్న స్పీకర్ సార్ మొన్న మాట్లాడినప్పుడు అంటే స్పీకర్ గారు తెలుగులో ఏముందంటే, అది స్మితా సబర్వాల్ గారు, గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, వారి ప్రిన్సిపల్ కార్యదర్శి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాశారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే, మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం. మరి నాకు అర్థమైన ట్రాన్స్లేషన్ అది. ఓకే, సరే, ఇప్పుడు 17 Jan 2024లో మీరు పదే కోట్ చేశారు. ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరేమన్నారు? తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ, యూ కోటెడ్, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హెస్ నాట్ సైన్ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్. మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వి రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీ మినిట్స్ ఆర్ రాంగ్, వీ హ్యావ్ నాట్ స్టేటెడ్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. Yes. Now, anyway, సరే, నేను ఒకటే, ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్, ఈ శాసనసభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా. మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. చివరిగా జస్ట్ గో లాస్ట్ థింగ్.